దేవుని పరిశుద్ధ ఘన నామమునకు స్తుతి కలుగునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి టీవీ ప్రేక్షకులకు, అభిమానులకు, విశ్వాసులకు, సంఘములకు ప్రభు పేరట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు నా టీవీలో సందేశం ఇవ్వడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించుకుంటున్నాను. ఈ రోజున మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ప్రవచనాలు, ఈ రెండు విషయాల గురించి మనం క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యం నేను చదువుతాను, దయచేసి వినండి. 100వ కీర్తన మొదటి నుంచి 5 వచనాల వరకు. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయిచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన వైపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండునుగాక, ఆయన సత్యము తరతరములు ఉండునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవాది దేవుడైనటువంటి యెహోవా దేవుడు ఆయన సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి అంటున్నాడు. సమస్త దేశములారా, ఒక మన భారతదేశమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి దేశ ప్రజలందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఆయన భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడు, ఈ సృష్టిని అంతటిని కూడా సృజించినటువంటి దేవుడు. ఆ దేవుడు సర్వాంతర్యామి, ఆ దేవుడు ప్రపంచమంతా కూడా ఉన్నటువంటి దేవుడు. ఆయన సర్వాంతర్యామి, ఆయన లేని చోటంటూ లేదు. దేవుని ప్రజలారా, ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి సమస్త మానవాళితో దేవుడు మాట్లాడుతున్నాడు. మానవాళికి దేవుడు కాపుదలు ఇస్తున్నాడు, దేవుడు కాపాడుకుంటూ వస్తున్నాడు. దేవుని ప్రజలారా, మరి చూసినట్లయితే మొట్టమొదటిగా సృష్టి ప్రారంభములో దేవుడు ఆదాముతో మాట్లాడాడు. దేవుని ప్రజలారా, ఆది కాండము 1వ అధ్యాయం 27-28 వచనాల్లో దేవుడు మరి పురుషుని గాను స్త్రీని గాను నిర్మించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దానిని వశపరచుకోమని చెప్పేసి దేవుడు చెప్పాడు. మీరు ఫలించి అభివృద్ధి అయి భూమిని నింపమని దేవుడు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా దేవుని ప్రజలారా, మరి ఆదాము అవ్వను కలిసినప్పుడు వారికి పిల్లలు పుట్టారు. అక్కడి నుంచి మొదలుకొని మరి పిల్లలు విస్తరించి భూమి మీద ఎక్కువ మంది జనం అయిపోయారు, ఎక్కువ మంది జనాభా అయ్యారు. మానవులు దేవుణ్ణి అనుసరించి దేవుని వైపు చూడకుండా వాళ్ళు మరి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ అందాన్ని బట్టి, వాళ్ళ ఐశ్వర్యాన్ని బట్టి, వాళ్ళ అంగుబలాలను బట్టి వాళ్ళు దేవుణ్ణి మర్చిపోయి ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. దేవుని ప్రజలారా, అదే టైంలో దేవుడు నోవాహును పంపించాడు. నోవాహును పంపించినప్పుడు నోవాహు ఎంతో కాలం బోధించాడు. ఎంత బోధించినా సరే ఎవరు కూడా లెక్క చేయలేదు. ఎవరు కూడా దేవుని యొక్క వాక్యమును అంగీకరించుకోకుండా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవిస్తున్నారు. ఆ దినాలలో, నోవాహు కాలంలో దేవుని ప్రజలరా పెండ్లికి ఇచ్చుకుంటూ, పెండ్లికి పుచ్చుకుంటూ, తినుసు త్రాగుతూ ఉన్నారే తప్ప దేవుడు భయం అనేటువంటిది లేకోకుండా జీవించారు. నోవాహు ఎంతగానో ప్రలాపించాడు. నోవాహు మరి తన దేవుని ప్రేమను కనుపరిచాడు, దేవుని ప్రేమను చాటించాడు. ఎవరు కూడా మరి దేవుని వైపు చూసినటువంటి వారు ఎవరు కూడా లేరు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవిస్తున్నటువంటి సమయంలో దేవుడు మరొక ప్రణాళికను దేవుడు ఏర్పాటు చేశాడు. నోవాహు, నీవు ఒక ఓడను తయారు చేయి, ఆ ఓడకి కావలసినవన్నీ, ఆ ఓడ కొలతలు కానీ, ఓడకు కావాల్సిన మెటీరియల్ అన్నీ కూడా సమకూర్చి నువ్వు ఓడను తయారు చేయమని దేవాది దేవుడు ఆయన ప్లాన్ ఇచ్చాడు. ఆ ప్లాన్ ప్రకారంగా ఓడ తయారవుతుంది. అది ఎంతో పెద్ద ఓడ. ఆ ఓడకి కావలసినటువంటి మెటీరియల్ ఎన్నో దేవుని ప్రజలు మొదటిగా
దేవుని వాక్యం చెప్పినప్పుడు మీరు మీ పాపమును విడిచిపెట్టి దేవుని తట్టు తిరగండి అని ఎంత చెప్పినా వినకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు జీవించారు. అలాగనే మరొకటి ప్రణాళిక ఏంటంటే వాడని తయారు చేయమని చెప్పాడు దేవుడు. ఎవరైతే దేవుని తట్టు తిరుగుతారో దేవుని యొక్క వాక్యం చెబుతుంది, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతానని చెప్తున్నాడు. అలాగనే ఆ వాక్యం విషయంలో ఎవరు కూడా దేవుని తట్టు తిరగలేదు. రెండవది, ఈ వాడ విషయంలోనైనా సరే దైవజనుడి మాట విని ఈ వాడకి ఎవరైనా సహకరిస్తారేమోనని దేవుడు మరొక అవకాశం ఇచ్చినప్పుడు కూడా దేవుని ప్రజలారా ఈ వాడ విషయంలో కూడా ఎవరు సహకరించలేదు. నోవహు భార్య, నోవహు 3 కుమారులు 3 కోడళ్ళు, ఈ 80 కలిపి ఆ వాడ పనికి సహకరించారు, వాడని కంప్లీట్ చేశారు. చాలామంది దేవుడి పని చేస్తూ ఉంటే వారు ప్రయాణాల్లో వెళ్ళిపోతారు. దేవుడి పరిచర్య, ఉదాహరణకి చర్చ్ కట్టడమే కానివ్వండి, రెండవది మీటింగ్స్ పెట్టినప్పుడే కానివ్వండి, చర్చిలో కార్యక్రమాలు జరిగేటప్పుడు కొంతమంది సైడ్ అయిపోతూ ఉంటారు. దేవుని ప్రజలారా, ఈ పరిచర్య ఇవన్నీ కూడా ఎవరి కోసం? సంఘ ప్రజల కొరకే, లేదంటే గ్రామ ప్రజల కొరకే కదా. మరి ఇక్కడ దేవుడి పని జరిపిస్తూ ఉంటే ఎవరు సహకరించలేదు. కానీ దేవుడి పని ఎవరు సహకరించకపోయినా ఆ పని ఆగదు. చర్చ్ కన్స్ట్రక్షనే కానివ్వండి, లేదంటే మీటింగ్సే కానివ్వండి, కొంతమంది తెలివితేటలుగా ఇది మా తెలివి అనుకుని తప్పుకుంటారు. దేవుని ప్రజలారా, దేవుని యొక్క వాక్యం చెబుతుంది, ఓ మనుషుడా, ఏ పంట విత్తుతావో అదే పంటను నువ్వు కోస్తావు. మరి దేవుని సన్నిధిలో ఒట్టిగానే వస్తున్నావు, ఒట్టిగానే వెళ్ళిపోతున్నావు. నువ్వు ఏమాత్రమో దేవుడి నిన్ను అంగీకరించేటువంటి విధానంలో దేవుడిని నువ్వు ఆరాధించట్లేదు, దేవుని పరిచర్య చేయట్లేదు. దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని చూసినట్లయితే దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ప్రతివాడు తమ సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి. ప్రతివాడు తమ సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించని వాడు నా శిష్యుడు కానేరడు అని అంటాడు. మరి దేవుడి పని జరుగుతూ ఉంటే చాలా అభ్యంతరాలు, ఆటంకాలు వస్తాయి. దేవుని యొక్క వాక్యం చెబుతుంది, అభ్యంతరాలు కలిగించే వాళ్ళు ఉంటారు, ఆటంకాలు కలిగించే వాళ్ళు ఉంటారు. దేవుని వాక్యం అభ్యంతరములు రాకమానము కానీ అది ఎవరి వలన వచ్చిందో వానికి శ్రమ అంటున్నాడు దేవుడు. దేవుడి పనికి ఎవరో అడ్డు పెట్టకూడదు, దేవుడి పని ఎవరు కూడా తప్పించుకోకూడదు. దేవుడి పని మనం చేసినట్లయితే మన పని దేవుడు చేయగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఒక విషయాన్ని గమనించండి. దైవజనుడి కుటుంబము వాళ్ళు జీవిస్తున్నారు. చర్చి కాంపౌండ్లో భార్య పిల్లలు కలిపి ఒక ఊరు వెళ్ళారు. దైవజనుడు అక్కడే ఇంట్లో ఉన్నాడు. ఒక రేత్రి దగ్గర ఆయనకి కడుపులో నొప్పి, విపరీతమైన కడుపులో నొప్పి వస్తుంది. ఇంట్లో ఎవరూ లేరు. సరే, తెల్లారితే ఏ సంఘ పెద్దన్న వచ్చి ప్రార్థన చేస్తాడేమో, ఏ విశ్వాసాన్ని కనిపిస్తే ప్రార్థన చేయించుకుందామని దైవజనుడు తెల్లారిన తర్వాత బయటకు వస్తే ఒక పిల్ల తల్లి పిల్లనెత్తుకుని వచ్చి అడుగుతుంది, దైవజనుడా, ఈ పిల్ల రాత్రంతా కూడా నిద్రపోలేదు, ఏడ్చింది, మమ్మల్ని నిద్రపోనేలేదు, కాబట్టి ఈ పిల్ల కోసం మీరు ప్రార్థన చేయండి అని దైవజనుడికి చెప్పినప్పుడు దైవజనుడు తనకున్న బాధను చేత్తో పట్టుకుని ఆ పిల్ల కోసం ప్రార్థన చేస్తే, దేవుని ప్రజలారా, ఎవరికి తగ్గింది అని అంటే దైవజనుడికి తగ్గింది. అలాగుననే దేవుడి పని మనం చేస్తే మన పని దేవుడు చేస్తాడు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలా. దేవుని ప్రజలు ఇక్కడ నోవహు ఓడ తయారు చేస్తుంటే ఎవరు కూడా సహకరించలేదు. ఈ దినాలలో చర్చిస్ కట్టిస్తున్నారు, మీటింగ్స్ పెడుతున్నారు. దైవజనుడు ఎంతో భారంతో, ఎంతో ఖర్చుతో కూడినటువంటి విషయం. దేవుని ప్రజలారా, మరి మనం ఏ విధంగా సహకరిస్తున్నాం, ఏ విధంగా మనం పరిచర్య చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఈ పరిచర్యలన్నీ కూడా మన కొరకే గమనించని దేవుని బిడ్డలారా, మనము బ్యాంక్ అకౌంట్లో ఏ విధంగా మనీ దాచుకుంటున్నామో, మన అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి, అవి అవసరమైనప్పుడు తెచ్చుకుంటున్నాం. మన అకౌంట్లో అమౌంట్ వేస్తేనే అమౌంట్ ఉంటుంది. అకౌంట్లో అమౌంట్ మనం వేయకోకుండా వెళ్ళిపోయి అర్జెంటుగా పనుండి ఏటీఎంలోకి వెళ్ళి డబ్బులు తెచ్చుకోవాలనుకుంటే అక్కడ ఉంటే తెచ్చుకోగలుగుతాం, లేకపోతే తెచ్చుకోలేం కదా. అలాగనే మీరు ఆరాధన చేస్తున్నటువంటి మీరు, దేవుని నమ్ముకుని ప్రార్థన చేసుకుంటున్నటువంటి మీరు ఒక విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలా.
మీరు ఎంత సమయం దేవుని సన్నిధిలో పెడుతున్నారు? నెంబర్ 1. నెంబర్ 2, దేవుని సన్నిధికి వెళ్ళి ఎంత కన్నీరు గారుస్తున్నారు? మీ కన్నీరు నా కవిలలో, ఆ బుడ్డిలో ఉంచబడుతున్నాయి అని అంటున్నాడు. అలాగనే దేవుని సన్నిధిలో నువ్వేమిస్తున్నావు దేవుని ప్రజలారా? మరి వాస్తవంగా మనము ఒకప్పుడు మనకి ఆహారం జరిగేది కాదు, భోజనం ఉండేది కాదు. ఈనాడు భోజనం ఎవరికి కూడా కొదువలేదు. అయితే ఈనాడు మనం ఎంతో సమృద్ధిగా పోషించబడుతున్నాం. దేవుడు మనకి జ్ఞానోదయం కలుగు చేశాడు. ఒకప్పుడు సరైనటువంటి జ్ఞానం లేదు. దేవుని ప్రజలారా, ఒకప్పుడు మనం ఎంతో వెనకబడి ఉన్నాం, అంటరాని వారిగా ఉన్నాం. ఆనాడు మెషినరీలు వచ్చి మనకి జ్ఞానోదయాన్ని బోధించారు. ఆ జ్ఞానోదయాన్ని బట్టి మన పిల్లలను చదివించుకున్నాం. మన పిల్లలు ప్రయోజకులు అయ్యారు, గొప్పవాళ్ళు అయ్యారు. దీనికి గల కారణం ఏంటంటే ఆ దేవుడిచ్చినటువంటి కృప, దేవుని యొక్క ఆశీర్వాదములు, దేవుని ఆశీర్వాదాలు ఉండబట్టి ఈనాడు మనం సమృద్ధిగా ఉన్నాం. కనుక మనం ఏ స్థితిలో ఉన్నాం? మనకున్నవన్నీ కూడా మనే కాదు, మనకున్న వాటిల్లో కొంత భాగం దేవుడి భాగం ఉంది. మరి మనం అన్నీ కూడా మనం ఎన్ని దాచుకుని ఏం చేస్తే వెళ్ళేటప్పుడు మనం పట్టుకుని పోలేం కదా. మన మధ్య రతన్ టాటా అని చెప్పేసి మన భారతదేశానికి కుబేరుడు. ఆయన చనిపోయే ముందు ఎన్నో విషయాలు చెప్పాడు. ఆయన జ్ఞానం కలిగినటువంటి మాటలు చెప్పాడు. తన ఆస్తిని అందరికీ పంచుకుంటూ వచ్చి చివరగా తన పని మనిషికి, తన ఇంట్లో ఉన్నటువంటి ఇష్టమైన కుక్క ఉంది, ఆ కుక్కకి సమానంగా ఆస్తి పంచాడు. లాస్ట్గా వాళ్ళిద్దరికి పంచి ఏమని రాశాడంటే, ఈ పని మనిషి ఈ కుక్క బ్రతికినంతకాలం కుక్కను పోషించాలి, ఈ కుక్క చనిపోయిన తర్వాత కుక్క ఆస్తి కూడా పని మనిషి తీసుకోవాలి అని ఆయన రాసి చెల్లిపోయాడు. దేవుని ప్రజల ఉదాహరణకి అలెగ్జాండర్ మహాచక్రవర్తి ఆయన దేశాలన్నీ కూడా జయించి ఆఖరికి ఒక దోమపోటుకి ఆయన పడిపోయి మంచంలో పడి చనిపోతానన్న సంగతి అర్థమయ్యి ఆయన గారు ఏం చేశారంటే, మరి ఈ రాజ్యాలన్నీ కూడా నేను జయించాను, నేను వెళ్ళిపోవాల్సిన రోజు రాబోతుంది కాబట్టి ఒక సందేశాన్ని ఇవ్వాలని అనుకున్నాడు. అదేమిటంటే, సమాధి పెట్టెలో పెట్టినప్పుడు నా చెయ్యి బయటికి పెట్టండి, నా చెయ్యి బయటికి పెట్టండి అని చెప్పాడు. అదేవిధంగా ఆయన చనిపోయాడు. ఆయన పెట్టెలో పెట్టి ఆ చెయ్యి బయట పెట్టారు. బయట పెట్టి ఆ పెట్టి తీసుకెళ్తుంటే ఆ చెయ్యి అలా ఊపుతుంది. అంటే ఇన్ని రాజ్యాలు జయించాను, నేనేం తీసుకుపోవటం లేదని. అలాగనే సహోదరుడా, నోవహు కాలములో ఆ యొక్క దేవుడి పని జరుగుతుంటే ఎవరు కూడా సహకరించలేదు. చివరికి భూమి మీద ఎవ్వరూ లేకుండా తుడిచిపెట్టేశాడు దేవుడు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి! దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పము మనుషులను కాపాడాలని, మనుషులను రక్షించాలనేటువంటిది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. తర్వాత యోనా కాలం వచ్చేసరికి దేవుని ప్రజలారా, అక్కడ కూడా పాపం విస్తరించింది నినివే పట్టణంలో. ఆ నినివే పట్టణం అంతా కూడా పాపం విస్తరించినప్పుడు దేవుడు యోనాను పంపాడు. ఆ యోనా కూడా కొన్ని కప్పగంతులు వేసాడు. దేవుడు పట్టి నినివే రేవులో శాప ద్వారా కక్కించాడు. ఆ మగత వెళ్ళిన తర్వాత నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తే నినివే ప్రజలందరూ కూడా వారు దేవుని తట్టు తిరిగారు, మారు మనసు పొందారు. వాళ్ళు ఉపవాసాలు ఉండి కన్నీరు గార్చి దేవుని తట్టు తిరిగితే దేవుడు వారికి చేయనుద్దేశించినటువంటి కీడుని చేయకుండా దేవుడు వారిని కాపాడినట్లుగా మనం చూస్తున్నాం. అలాగనే దేవుని ప్రజలారా, దేవుడు తన ప్రజలను కాపాడడానికి దేవుడు వారికి నిబంధన మందస్సం అనేటువంటిది దేవుడు ఇచ్చాడు. వారిని కాపాడటానికి 10 ఆజ్ఞలు అనేటువంటి దేవుడు వాళ్ళకి పెట్టాడు. మీరు ఈ 10 ఆజ్ఞలను గైకొన్నట్లయితే నేను మీకు దేవుడినై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు అని చెప్పేసి దేవుని ప్రజలారా, దేవుడు తన ప్రజలకి ప్రవక్తల ద్వారా చెప్పినటువంటి విషయాలు మనం చూస్తున్నాం. తన ప్రవక్తలు హెచ్చరించారు ఎన్నోసార్లు. దేవుని ప్రజలారా, యెషయా హెచ్చరించాడు. ఏమన్నాడంటే, ఆకాశమా ఆలకించుము, భూమి చెవి ఎగ్గుము, నేను బిడ్డలను పెంచి గొప్పవారునిగా చేసితిని, వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకును, నా ప్రజలు యోచింపరు అని యెషయా ప్రవక్త తన ప్రజలకి బోధించి హెచ్చరించాడు. ఇర్మియా ప్రవక్త చూసినట్లయితే యెరూషలేములో హృదయాలు దేవునికి ఇవ్వకుండా ఊరికే ఆచారం చొప్పున దేవుని ఆరాధిస్తున్నారు. ఆయన ప్రలాపించాడు. ఇర్మియా
యెరూషలేమా నీకు నాశనం రాబోతుంది అని చెప్పాడు. దేవుడు ఆ యెరూషలేము ప్రజలు ఆరాధన చేస్తున్నారు కానీ హృదయాలు మాత్రం దేవునికి ఇవ్వటం లేదు. అప్పుడు దేవుడు ఇర్మియాతో మాట్లాడాడు, నువ్వు ఇచ్చట నిలబడి వారికి ఈ మాటలు బోధించుము అని చెప్పేసి దేవుడు ఇర్మియాని పంపించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ విధంగా దేవుడు వారికి తన ప్రజలైనటువంటి వారికి కొన్ని ఆజ్ఞలు ఇచ్చుకుంటూ ప్రజలను నడిపించుకుంటూ ఉన్నాడు. అలాగే ప్రవక్తలను పంపించి తన ప్రవక్తల ద్వారా దేవుని యొక్క ప్రజలను ఇశ్రాయేలీలను నడిపిస్తున్నటువంటి రీతి మనం చూస్తూ ఉంటాం. దేవుని ప్రజలారా 10 ఆజ్ఞలే ఇచ్చారు, నిబంధన మందస్సమే ఇచ్చారు, మరికొన్ని ఆజ్ఞలు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇశ్రాయేలీలు దేవుడు నడిపించాడు. దేవుని ప్రజలారా ఐగుప్తు బానిసత్వంలో నుంచి దేవుడు వారిని విడిపించాడు. ఇశ్రాయేలీలకి ఆహారం లేకపోతే ఆకాశంలో నుంచి మన్నాను కురిపించి ఆహారం పెట్టాడు. మంచినీళ్ళు లేకపోతే బండ నుంచి జీవజలాలు రప్పించి వారికి మంచినీళ్ళు ఇచ్చాడు. శత్రువులు వారిని తరుముకుంటూ వస్తుంటే ఎర్ర సముద్రం అంటూ వస్తే ఆ ఎర్ర సముద్రాన్ని కూడా దేవుడు పాయలుగా చేసి ఆరిన నేలను నడిపించి తన ప్రజలను కాపాడుకుంటూ వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని ప్రజలారా ఇశ్రాయేలీలు మరి జీవిస్తున్నటువంటి జీవితంలో దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. తర్వాత తన ప్రవక్తల ద్వారా కొన్ని హెచ్చరికలు ఇప్పించాడు. ఈ ప్రవక్తలు ఇచ్చినటువంటి హెచ్చరికలు ఏమిటి అని అంటే ప్రవచనాలు. ఇశ్రాయేలీలు చీకటిలో సంచారం చేస్తున్నారు, వారు చీకటిలో జీవిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో దేవుని బిడ్డలారా దేవుడు ఇశ్రాయేలు పట్ల జాలి చూపు, ఎందుకంటే తన బిడ్డలో దేవుని యొక్క బిడ్డలు ఇశ్రాయేలీలు యూదులు వీరందరి విషయంలో చూస్తే దేవుడు ఎప్పుడు కూడా ప్రేమ వాత్సల్యం కలిగి మరి వీరిని కాపాడడానికి ఆయన చూస్తూనే ఉన్నాడు. ఆనాడు దేవుడు అవాదంతో చెప్పాడు, మీరు ఫలించి అభివృద్ధి భూమిని నింపమన్నాడు. భూమిని నింపారు ప్రజలందరూ కూడా. ప్రపంచమంతా కూడా విస్తరించి ప్రజల యొక్క జనాభా నాడు చూస్తే ఏ దేశంలో చూసినా కొన్ని కోట్ల మంది జనాభా ఎక్కువైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని ప్రజలారా దేవుడు తన ప్రవక్తలను మరి పంపించాడు ఇశ్రాయేలు మధ్యలోకి. ఇశ్రాయేలు దిక్కుతోచని పరిస్థితుల్లో చీకటిలో మగ్గిపోతున్నటువంటి సమయంలో వారు ఏమనుకుంటున్నారంటే మనకి అన్యాయం చాకరీ చేపిస్తున్నారు, మనల్ని మొయ్యరాను బరువులు మోపిస్తున్నారు, మనకి న్యాయం చెప్పేవాళ్ళు లేరు, మనకి న్యాయం తీర్చేవాళ్ళు లేరు, మన పరిస్థితి ఏమిటి అని వాళ్ళు బాధపడుతున్నారు. దేవుని ప్రజలారా వీళ్ళతో అడుసు తొక్కిస్తున్నారు, అలాగే ఇటుకరాళ్ళు మోపిస్తున్నారు. 50 మందికి ఒక సూపర్వైజర్ని పెట్టి మరి వాళ్ళతో పని చేపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళకి న్యాయం అనేటువంటిది, జాలి దయ అనేది లేదు. ఈ పరిస్థితుల్లో వీళ్ళు చీకటిలో జీవిస్తున్నటువంటి సమయంలో దేవుని ప్రజలారా దేవుడు తన ప్రవక్తలను వీళ్ళ దగ్గరికి పంపించాడు. ఏమనంటే దేవుని బిడ్డలారా యెషయా గ్రంథము మనం చూసినట్లయితే 7వ అధ్యాయం 14వ వచనంలో, కాబట్టి కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును. చీకటిలో సంచారం చేసినటువంటి ప్రజలకు దేవుడిస్తున్నటువంటి అభయం. కాబట్టి కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కని ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకి తోడు అని అర్థం. వారు అనుకుంటున్నారు మనకి ఎవరు లేరు, మనం నడిపించేవాళ్ళు లేరు. దేవుని ప్రజలారా మరి ఈ విధంగా శుభవార్త దేవుడు తన ప్రవక్త ద్వారా అందించినట్లుగా మనం చూస్తున్నాం. అలాగని యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే, ఎలయనగా మనకు శిశువు పుట్టెను, ఆయన భుజం మీద రాజ్యభారమును, ఆయన ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి అని పేరు పెట్టబడునని. దేవుని ప్రజలరా యెషయా ఈ చీకటిలో దిక్కు తోచని పరిస్థితుల్లో మగ్గిపోతున్నటువంటి ప్రజలకి ఈ యొక్క ప్రవచనాలు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యెషయా ప్రవచించాడు. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే, యెషయా మొద్దు నుండి చిగురు వచ్చును, దాని అంకురములు ఎదిగి ఫలించును అని ఇలాంటి ప్రవచనాలు ప్రవక్తలు దేవుని ప్రజలారా ఇశ్రాయేలుకి శుభవార్తలాగా మరి పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ప్రవక్తలు మీకా ప్రవక్త కూడా అలాగనే ప్రవచించాడు. మీకా 5వ అధ్యాయం 2వ వచనములో, బెత్లెహేము ఎఫ్రాతా
యోధా ప్రధానులు నువ్వు స్వల్పమైన గ్రామమైనను ఇశ్రాయేలీలను పరిపాలించేవాడు నీలో నుండి వచ్చును అని అక్కడ మీకా ప్రవక్త కూడా ప్రవచించినాడు. దేవుని ప్రజలారా, మరి ఇశ్రాయేలీలను పరిపాలించేవాడు నీలో నుండి వచ్చును. స్వల్ప గ్రామం అనేటువంటి బెత్లెహేం విషయంలో ఇక్కడ ప్రవచనం చెబుతున్నాడు. ఈ ప్రవచనం చెప్పిన తర్వాత వీళ్ళందరూ కూడా మనకి ఒక రక్షకుడు జన్మిస్తాడు, లేదంటే మనకు ఒక మెస్సయ్య వస్తాడు, ఆయన వచ్చిన తర్వాత చీకట్లో నుంచి మనను వెలుతురులోకి నడిపిస్తాడు, మనకి నీతి న్యాయాలు జరిగేటట్లుగా ఆయన న్యాయ పరిపాలన చేస్తాడు, ఆయన వస్తాడు అని చెప్పేసి ఈ ప్రజలు కొంత తెప్పరిల్లారు. ఉదాహరణకి ఎవరినైనా పోలీస్ స్టేషన్లో పెడితే పోలీస్ స్టేషన్లో నుంచి బయటకు తీసుకురావాలంటే జామీను కావాలి. ఇంటి పన్నులు తీసుకుని ఆ ఇంటి పన్నులు అక్కడ పెట్టి జామీను ఇస్తారు. జైల్లో పెట్టిన తర్వాత వాళ్ళు చూసేది ఏంటంటే ఎవరో మమ్మల్ని విడిపించడానికి రావటం లేదా, ఎవరు కూడా జామీను ఉండి మమ్మల్ని ఈ స్టేషన్ నుంచి బయటకు విడిపించరా, స్టేషన్లో ఆ వస్తాలు లెక్కేసుకుంటూ వాళ్ళు వచ్చేవాళ్ళంక పోయేవాళ్ళంక చూస్తారు. ఉదాహరణకి అలాగనే ఇశ్రాయేలీలు కూడా వాళ్ళకి సరైనటువంటి న్యాయ పరిపాలన లేదు, కఠినంగా వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. ఆ కఠిన పరిస్థితులు వీళ్ళు నలిగిపోతున్నారు, మగ్గిపోతున్నారు. ఇట్లాంటి వారికి దేవుడు తన ప్రవక్తల ద్వారా ప్రవచనాలు పంపించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని ప్రజలారా, దేవుడు సర్వాంతర్యామి, ఆయన సర్వలోకములకు సృష్టికర్త, ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని దేవుడు వాపోతూ ఉన్నారు. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమోనని దేవుడు ఆకాశము నుండి నరులను ఆయన పరిశీలిస్తూ ఉన్నాడు. దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయములో అనుకుందరు, వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయవారు. దేవుడు ప్రేమ కలిగిన వాడు, దేవుడు దీర్ఘశాంతము కలిగిన వాడు, దయాదాక్షిణ్య పూర్ణుడు. దేవుని ప్రజలారా, దినమెల్లా మన కొరకు ఆయన చేతులు చాపుతున్నాడు. ఆనాడు దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి అనంటే తను సృజించినటువంటి తన ప్రజలను కాపాడటము, ఆ ప్రజల్ని ఏ విధంగా ఆదరించాలి, ధైర్యపరచాలి, వాళ్ళని నడిపించాలనేటువంటి ఉద్దేశంలో కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. తర్వాత ప్రవక్తల ద్వారా దేవుని ప్రజలకి కొంచెం అభయం కలిగించాడు. వీళ్ళు తెప్పరిల్లి వీళ్ళందరూ కూడాను మరి మనకు ఒక మెస్సయ్య వస్తాడు, ఆయన ఎక్కడ జన్మిస్తాడు అని వీళ్ళు అంచనా వేసుకుంటూ ఉన్నారు. ఆయన లోకరక్షకుడు కాబట్టి, ఆయన ప్రపంచానికే దేవుడు కాబట్టి, ఈ పట్టణాల అన్నిటికీ ముఖ్య పట్టణమైనటువంటి జెరూసలేములో ఆయన జన్మిస్తాడు అని వీళ్ళు అంచనాలు వేసుకుని అలాగనే కూర్చున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని ప్రజలారా, మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. మీకా ప్రవక్త చెప్పిన ప్రవచనం అది నెరవేరింది. ప్రవచితం అయితే మరి ఈ ప్రవక్తల యొక్క నెరవేర్పులు, అలాగనే క్రిస్మస్ సందేశాన్ని గురించి ప్రవచితం అయితే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ సమయంలో మీరు వింటున్నారు దేవుని యొక్క వాక్యం ఆశతో, శ్రద్ధతో వింటున్నటువంటి మీరు, దేవుని కృప మనకు దగ్గరగానే ఉంది. దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, దేవుడు ఆదరించే దేవుడు అనేటువంటి నిబ్బరం కలగాలి. ఆయన వాక్యము జీవం కలిగినటువంటిది. భక్తుడు అంటాడు, నాతో నీవు మాట్లాడితే నేను బ్రతుకుతాను ప్రభువు అని అంటాడు. అలాగనే దేవుని యొక్క స్వరము, దైవజనుల యొక్క సందేశాలు, ఇవన్నీ కూడా మనం వింటూ దేవుని ప్రజల దేవుని రాజ్యం కోసం మనం ఎదురు చూద్దాం. ఎవరు విడిచిపెట్టినా దేవుడు మనల్ని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. దేవుడు ఎంత ప్రేమ జాలి కలిగినటువంటి వాడంటే ఆయన ప్రవచించిన రీతిగానే తన కుమారుణ్ణి మన కొరకు బలిగాను అర్పణగాను అర్పించడానికి ఆయన ప్రణాళిక సిద్ధపరిచాడు. ఆయన ప్రణాళికలో దేవుని ప్రజలారా ప్రవచనాలు చెప్పించాడు. ఈ ప్రణాళిక, ఈ ప్రవచనాల గురించి ఈరోజు మనం క్లుప్తంగా చూసాం. ప్రభు చిత్తం అయితే ఆ ప్రవచనాల యొక్క నెరవేర్పుల గురించి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుడి మాటలు మన హృదయంలో బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కన్నులు మూసుకొనండి. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాంతర్యామి, సర్వలోకమునకు సృష్టికర్త, పాలుగుడా, మీ పరిశుద్ధ గణ నామమునకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, ఇదిగో సృష్టి ప్రారంభము నుండి కూడా
ప్రభువా ఎన్నో తరాలు వెళ్ళిపోతున్నాయి, ఎన్ని యుగాలు వెళ్ళిపోతున్నాయి నాయన. మీరు కాపాడుకుంటూ వస్తున్నారు. ప్రతి వానికి ఆయుస్సునిచ్చి ఈ భూలోకానికి పంపిస్తున్నారు. వారి ఆయుస్సు పూర్తయిన తర్వాత నరులారా తిరిగి రండి అంటే మరలా తిరిగి నీ సన్నిధికి వస్తున్నారు. ఆత్మ తను దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళును, మట్టి మట్టిగా చేరును అంటున్నారు ప్రభువా. అదేవిధంగా జరుగుతున్నది నా ప్రభువా. తరం వెంబడి తరాలు ప్రభువా. నేను ఏ తరము వారు నిన్ను నిర్లక్ష్యం చేశారు, ఏ తరము వారు నిన్ను అంగీకరిస్తున్నారో నా ప్రభువా, ఈ సేవకులు మాత్రం మీరు ఏర్పాటు చేశారు. వాళ్ళు వినినా వినకపోయినా మీ పాదధూళి ఎక్కడ దులిపేసినామని ఆ ప్రభువా మీరు సేవకులకు ఆజ్ఞాపించారు. అలాగనే సేవకులు నాయన ప్రపంచమంతా కూడా విస్తరించి అనేక విధాలుగా ప్రభువా దేవా నీ వాక్యాన్ని ప్రకటిస్తున్నాం. మా ప్రభువా నీ వాక్యము జీవము కలిగినది, నీ వాక్యం మమ్మల్ని బ్రతికించేది ప్రభువా. వాక్యమై ఉన్న దేవా నీ వాక్యము ద్వారా మమ్మలను నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అలాగనే నాయన బిడ్డల ప్రభువా ఎంతమంది దేవా అనారోగ్యాలతో బాధపడుచున్నారు నాయన. ఎంతమంది కుటుంబాల్లో నెమ్మది లేకుండా బాధపడుచున్నారు. ఎంతమంది వివాహాలు కావాలని ఆశపడుతున్నారు, వారికి వివాహాలు సమకూర్చండి. ఎంతమంది మా ప్రభువా బిడ్డలు లేనటువంటి వారు వివాహాలు జరిగి బిడ్డలు లేకుండా ఉంటున్నారు, వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాము నాయన. మీ యొక్క మహాకృపను బట్టి 16 మంది లిస్టు పెట్టి ప్రార్థన చేస్తే 9 మందికి బిడ్డలను ఇచ్చారు నా ప్రభువా. అలాగనే నాయన ఇంకా మిగతా వారికి ఇంకా టీవీ ఈ యొక్క ఛానల్ ద్వారా ఈ సందేశం ద్వారా ఎంతమంది ప్రభువా ఆశ కలిగి ఉన్నారో నాయన వారందరికీ నాయన మీరే వారు కోరుకున్నవన్నీ కూడా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నావు నాయన. నీ విశ్వాసం నేను స్వస్థపరచునన్నావు అమ్మా. నీ విశ్వాసం గొప్పదన్నావు ప్రభువా. విశ్వాసంతో నీ సన్నిధిలో ఉంటే నాయన వారికి సహాయం చేయగలిగినటువంటి దేవుడు దేవా. అనారోగ్యాలను ఉన్నటువంటి వారిని స్వస్థపరచండి దేవా. ఇంకా ఎంతమంది ప్రయాసపడుతున్నారు, ఎంతమంది గృహాల్లో నెమ్మది లేకుండా ఉంటున్నారు, ఎంతమంది ప్రభువా ఇదిగో రైతులు నాయన పైన వాతావరణం దేవా తుఫానుగా ఉందని చెప్పేసి రైతులు ఆందోళన చెందుతున్నారు నాయన. మిషన్ కోతలు ప్రభువా, ధాన్యం అంతా కూడా రోడ్ల మీద ఉన్నాయి మా ప్రభువా నాయన. రైతులకి ధాన్యం కంప్లీట్గా ఇంటికి తెచ్చుకోవడానికి అప్పటికి మీరే సహాయం ఇచ్చే నాయన. అలాగే నా ప్రభువా ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. మా దేశాన్ని కాపాడండి, మా రాష్ట్రాన్ని కాపాడండి, నెమ్మది దయచేయండి, సమాధానం దయచేయండి. మా ప్రభువా మా పామర్ మండలంలో ఉన్నటువంటి సేవకులు నాయన, అలాగే ఈస్ట్ ఉయ్యూరు ఫీల్డ్లో ఉన్నటువంటి సేవకులు నాయన ప్రభువా పరిచర్యలన్నిటిని కూడా మీరే దీవించమని ప్రార్థన చేస్తున్నాం. నీ దయ కలిగిన హస్తం ఉంచండి, నీ ప్రేమ కలిగిన హస్తం ఉంచండి మా ప్రభువా. వారి ప్రార్థనలకు అందరికీ కూడా మీరే సహాయం ఇచ్చేయమని మా కొరకు మరలా రెండోసారి రాబోతున్న యేసు క్రీస్తు పేరట అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము మరి టీవీ ద్వారా ఎంతమంది సందేశం వింటున్నారో వారికి, అలాగనే ప్రజలకు అందరికీ, సంఘములకు, సమస్త ప్రజలకి సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్ ఆమెన్. వందనాలు మీ అందరికీ వందనాలు.